ఫ్రెండ్స్, నేను ఒక కండెన్సర్ ఎక్స్ఎల్ఆర్ మైక్ దీన్ని అయితే కొత్తగా పర్చేజ్ చేయడం అయితే జరిగింది. నేను నా యూట్యూబ్ వీడియోలో వాయిస్ ఓవర్ కోసం నేను నా వాయిస్ క్లారిటీ కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ ఏది ఉందా అని చూసినప్పుడు నాకు ఇదే మంచి ఆప్షన్ అనిపించి దీన్ని అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగింది. ఈ కంపెనీ వచ్చేసేసి ఇది ఆడియో యారీ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్. ఇది AM-C2 మైక్ సెట్ అనమాట. దీన్ని అయితే నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇందులో మనకి ఇన్ని రావడం అయితే జరిగింది, చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్లో మీరు చూడొచ్చు. దీని మీద ఇందులో కనపడేవన్నీ రావడం అయితే జరిగింది. ఇందులో దీని ఖరీదు వచ్చి మనకి 3,800 రూపాయలు అయితే పడటం అయితే జరిగింది. దీని ఖరీదు వచ్చి 3,800. చూడొచ్చు మీరు. ఇందులో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఒక పాపప్ ఫిల్టర్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనకి మైక్కి పెట్టుకోవడానికి. అలాగే ఒక యూజర్ మాన్యువల్ రావడం అయితే జరిగింది. వారంటీ కార్డ్ రావడం అయితే జరిగింది. అలాగే ఒక స్టాండ్ మౌంట్, అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను కదా, ఇలా ఈ స్టాండ్కి బిగించుకొని మైక్ సెట్ చేసుకోవడానికి ఇది. అలాగే మైక్కి కావలసిన ఇది ఒక వాల్, మైక్ పెట్టుకోవడానికి ఒక క్లాంప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది. అలాగే మైక్కి ఒక ఫిల్టర్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇందులో ఒక XLR మేల్ టు ఫీమేల్ కనెక్టర్ అయితే రావడం జరిగింది ఈ విధంగా. అలాగే అసలు ప్రోడక్ట్ ఇది మైక్, చూడొచ్చు మీరు. మైక్ ఇది మెయిన్ ప్రోడక్ట్. ఇది మైక్ అనమాట. బరువుగానే ఉంది కొంచెం మైక్. ఇందులో పెద్ద డయాఫ్రామ్ ఉంటుంది అనమాట. మన వాయిస్ బాగా క్యాచ్ చేస్తుంది ఇది. దీనికోసమే ఇదంతా సెట్టింగ్. అలాగే ఇచ్చారు ఇవి స్ట్రిప్స్, అంటే స్టాండ్కి పెట్టుకోవడానికి 4 ఉన్నాయి. అలాగే స్టాండ్, ఇది మైక్ స్టాండ్ అనమాట. ఈ విధంగా అయితే రావడం జరిగింది స్టాండ్. చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఇది అన్బాక్సింగ్ అయితే చేయడం అయితే జరిగింది. నేను ఇప్పుడు దీన్ని అన్నీ ఫిట్ చేసి ఈ మైక్ నేను ఒక ఆడియో ఇంటర్ఫేస్ అయితే తీసుకున్నాను అహూజా కంపెనీకి సంబంధించి. ఈ మైక్ని దానికి ఫిట్ చేసి నా వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఏ విధంగా ఉంది నా యొక్క ఈ కొత్త మైక్ అనే దాని గురించి తెలియజేస్తాను. ఈ మైక్ ఆడియో యారేకి సంబంధించింది, చూడొచ్చు మీరు. దీనికి
XLR కేబుల్ అయితే ఇక్కడ కనెక్ట్ చేయడం అయితే జరిగింది. దీన్ని తీసుకెళ్లి ఈ ఆడియో ఇంటర్ఫేస్ కి అయితే కనెక్ట్ చేశా. ఇప్పుడు ఫ్రంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ యారో మార్క్, మనం ఈ ఫ్రంట్ నుంచి మాట్లాడాలన్నమాట. ఒకసారి దీన్ని ఆన్ చేసి మాట్లాడి OBS స్టూడియోలో రికార్డ్ చేస్తాం. ఎందుకనంటే అందులో వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది కదా. ఓకేనా? అయితే ఈ మైక్కి స్విచ్లు కానీ ఏమి లేవు. ఇప్పుడు నేనైతే వెనకాల ఫాంటమ్ పవర్ ఆన్ చేయాలి. దీనికి ఇప్పుడు చూడండి, ఫాంటమ్ పవర్ ఆన్ చేస్తున్నా. ఆన్ చేశాను. ఆన్ చేసాక ఇక్కడ లైట్ వెలిగింది, చూసారు కదా. అలాగే నేను మాట్లాడుతుంటే సిగ్నల్ కనపడుతుంది, చూసారు ఇక్కడ. ఈ ఆడియో ఇంటర్ఫేస్ లో నేను మాట్లాడుతుంటే ఇది అప్పుడే నా వాయిస్ ని క్యాచ్ చేసి సిగ్నల్ కనపడతా ఉంది. అదేవిధంగా OBS లో కూడా నా వాయిస్ యొక్క సిగ్నల్ చూపిస్తా ఉంది, చూసారు కదా. అంటే ఇది తీసుకుంటుంది అన్నమాట సౌండ్. ఇప్పుడు నేను దీన్ని దగ్గరికి లాక్కుని ఫ్రంట్ తిప్పుకుంటున్నాను, ఎందుకనంటే మరి వాయిస్ ని రికార్డ్ చేయాలి కదా. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. బాగున్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రికార్డ్ అయింది, దాన్ని స్టాప్ రికార్డింగ్ చేశా. నేను ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడాను, ఫిల్టర్ లేకుండా. ఓకేనా? అయితే ఈ మైక్ సౌండ్ ఏ విధంగా ఉందనే దాని కొరకు చుట్టూ మాట్లాడతా. ఫ్రంట్ నా యాప్ పెట్టుకున్నాను, ఇక్కడ సైడ్ కూడా మాట్లాడతాను. దాని సౌండ్ మీరు గమనించాలి. మరలా రికార్డ్ చేసి దాన్ని కూడా మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో. మళ్ళీ దూరంగా వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? సౌండ్ ఏ విధంగా క్యాచ్ చేసింది అనేది మీరు గమనించండి. ఓకే, మళ్ళీ స్టాప్ రికార్డింగ్. ఇప్పుడు ఫిల్టర్ పెడుతున్నాను దీనికి. వాళ్ళు ఇచ్చిన ఫిల్టర్ దీనికైతే పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ కండెన్సర్ మైక్కి. ఓకే, నేను ఈ ఆడియో ఇంటర్ఫేస్లో సౌండ్ అయితే 1 o'clock టైమింగ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టాను అనమాట. టైమింగ్ ఉంటుంది కదా, 12 గంటలు అయితే స్ట్రైట్, 1 o'clock అయితే ఎంత సమయం ఉంటుందో ఆ యాంగిల్లో పెట్టాను ఇక్కడ దీన్ని. ఇప్పుడు మరలా రికార్డ్ చేస్తున్నాను. నేను కండెన్సర్ మైక్లో మాట్లాడుతూ ఉన్నాను. ఇది ఆడియో యారే కంపెనీకి సంబంధించిన మైక్. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ, AM-C2 ఇది. దీనికి సంబంధించిన ఇది మైక్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ చూడొచ్చు మీరు. దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది, చూసారు కదా. అది ఇప్పుడు నేను మాట్లాడింది రికార్డ్ అయింది ఇందులో. ఇది మనం పైన ఇది పెట్టిన తర్వాత ఎలా ఉందో వాయిస్, ఈ పైన కవరు, ఇది స్పాంజీ కవరు, ఇది తీసి ఇది లేనప్పుడు ఎలా ఉందనేది గమనించండి. నేను సౌండ్ మొదట ఎంత పెట్టానో అంతే ఉంచా. తర్వాత మీరు ఈ సౌండ్ ఏ విధంగా ఉంది అనేది గమనించి నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు దీనికి పాపప్ ఫిల్టర్ గురించి మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు పాపప్ ఫిల్టర్ ఉంది కదా, దాన్ని అయితే దీనికి పెడతానండి. ఇదన్నమాట పాపప్ ఫిల్టర్. ఇలాగ ఫ్రంట్ నేనైతే పెట్టడం జరిగింది ఈ పాపప్ ఫిల్టర్.
మైక్కి ఈ విధంగా. అంటే మన వాయిస్లో నుంచి వచ్చే ఉష్ అనే శబ్దాలు రాకుండా ఉండడానికి ఈ పాపప్ ఫిల్టర్ అనమాట. అలాగే నాయిస్ని తగ్గించడానికి, క్లారిటీగా ఉండడం కోసం ఇదైతే ఇచ్చారనమాట. పైన ఇదొక లేయరు, దానికేమో ఇది చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే మనం ఈ ఆడియో ఇంటర్ఫేస్ వాయిస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం మంచి ఆడియో అవుట్పుట్ కావాలని ఈ మైక్ని అయితే తీసుకుని కనెక్ట్ చేసి ఈ వాయిస్ని అలాగే ఈ వీడియోని రికార్డ్ చేసి మీరు కూడా చూసి ఎలా ఉందనేది తెలుసుకోవాలని దీన్ని అయితే వీడియోని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను దీంట్లోంచి రికార్డ్ చేసిన దాన్ని ఆపుతా ఉన్నాను. అలాగే మైక్ గురించి అయితే క్వాలిటీ ఎలా ఉందో చూశారు, విన్నారు. మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్.